నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా రాజాంలో ఒక కళ్యాణ మండపంలో సంతకవిటి, రేగిడి, వంగర, రాజాం మండలాలకు చెందిన సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ రాఘవులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మహిళకు శక్తి యాప్పై అవగాహన కల్పించాలని, మహిళలకు చెందిన సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని, సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై మహిళా పోలీసులు అవగాహనతో వ్యవహరించాలని, గంజాయి, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ అశోక్ కుమార్, రూరల్ సీఐ ఉపేంద్రతో పాటు ఎస్ఐలు పాల్గొన్నారు. ఓకే, అదేవిధంగా ఆల్రెడీ ఈ ప్రాపర్టీ అఫెన్స్ గురించి మనకి కూడా నేరాలు వచ్చాయి తెలుసా మీకు? వాట్సాప్లో చాలా మంది లింకులు పెడితే అవి సో బాగానే ఉంటాయని చెప్తే మనం ఇంకా ఏం చేద్దాం? మీకు ఎవరికైనా ఇబ్బందులు ఈ రీసెంట్గా మనం సర్వీస్ ఎక్కువడం వల్ల జనాలతో బాగా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాము. కాకపోతే కొన్ని ఏ సందర్భంలో స్టేజ్ వేసుకుంటే స్టేజ్ పర్మిషన్ అనేది తప్పనిసరిగా డిఎస్పీ గారి దగ్గర నుంచి తీసుకోవాలి. స్టేజ్ తాలూకు గొడవ పెట్టలు ఎంత, ఎన్ని రోజులు స్టేజ్ చూస్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాజ్యం సర్కిల్, రాజ్యం పోలీస్ స్టేషను, ఈ పరిధిలో ఉన్న మొత్తం 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఆ ఎంఎస్పి మహిళా పోలీసులని ఉద్దేశించి వాళ్ళకి రెగ్యులర్గా పోలీస్ సమస్యల మీద సమాచారం ఏ విధంగా సేకరించాలి అనే దాని మీద ఒక అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేశామండి. ముఖ్యంగా ఈ గంజాయి గురించి, ఈ పోక్సో యాక్ట్ కేసుల గురించి, అలాగే ఆన్లైన్ గేమ్స్, సైబర్ ఫ్రాడ్స్, అదే శక్తి టీమ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి ఏంటి అనేది, రోడ్డు యాక్సిడెంట్లు, ప్రాపర్టీ అఫెన్సెస్, గ్యాంబ్లింగు, మిగతా గ్రామాల్లో జరుగుతున్న ల్యాండ్ ఆర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం మీద ఈరోజు ఒక అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4 మండలాల నుంచి ఈ మహిళా పోలీసులు మొత్తం వచ్చి హాజరయ్యి వాళ్ళు అవగాహన అంతా తెలుసుకున్నారండి. ఈ కార్యక్రమంలో రాజ్యం సిఐ గారు, రాజ్యం అర్బన్ టౌన్ ఎస్హెచ్ఓ, మిగతా పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు అందరూ హాజరయ్యారు, సిబ్బంది కూడా హాజరయ్యారు. థ్యాంక్ యూ.